హలో అమ్మా, చెప్పండి అమ్మా. హలో, ఫోన్ చేసి రమ్మన్నారు అనుకోండి. అమ్మా, ఇప్పుడు ఆధారాలు లేవని మీకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. తెలుసు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయన్నట్టుగానే బిహేవ్ చేయాలి మనం. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీరు చెప్పే విధానానికి అమ్మో నిజంగానే ఇవిడి దగ్గర ఆధారాలు ఉన్నాయి, తీసుకొస్తే పట్టించుకోకపోతే మనం బుక్ అయిపోతాం అనుకునే రీతిలో అవతల వాళ్ళు ఆలోచన చేయగలిగితే, అలా మనం ప్రవర్తించగలిగితే మీ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మీరు మీ దగ్గర ఆధారాలు లేవు, మీరు వెనక్కి తగ్గితే మీరే నష్టపోతారు. అది తీసుకురమ్మని చెప్పినప్పుడు అప్పుడు నాకు కాల్ చేయండి. అప్పటి వరకు మీకు తెలుసు మీ దగ్గర ఉన్నాయి అన్నట్టుగానే బిహేవ్ చేయండి. అప్పుడు మనం ఆధారాలు పుట్టిద్దాం. అదే పిలిచిన తర్వాతే మీరు వెళ్ళి మాట్లాడిన తర్వాత, అందుకని వాళ్ళు మాట్లాడాక యువతల మీరు అవతల అతను అటువైపు పోలీసులు మొత్తం అందరూ మాట్లాడిన తర్వాత ఫైనల్గా మీరు ఏం మాట్లాడారు అన్నది ఫైనల్ చేసి ఇది అని నాకు చెబితే దాన్ని బట్టి ఏం చేయాలో నేను మీకు చెప్తానని చెప్పాను. అదే అదేండి, ఆయన ఫోన్ చేస్తానన్నారు, పిలిపిస్తానన్నారు. పిలిపించాక ఫోన్ చేస్తాను పండుగెళ్ళాక అని చెప్పారు. ఇప్పుడు ఆయన వచ్చారనుకోండి, అప్పుడు అడుగుతారు కదా అన్ని, ఇలా నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడండి, నా వయసు అయిపోయింది, ఇప్పుడు చేసుకోని అంటున్నాడు, మరి ఫస్ట్ లోనే చెప్పాలి కదా చేసుకోనని. ఇప్పుడు తను తిరుగుతూ నేను అడుగుతున్నానని చెప్పేసి అలా అనొచ్చండి. అదేనమ్మా, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు తెలుసు కదా మీరు ఎట్లా మాట్లాడాలో. మీరు మాట్లాడండి, మాట్లాడిన తర్వాత బయటకు వచ్చాక నాకు చెప్పండి. బయట చర్చిలో అక్కడ తిరుగుతాడు, ఆడవుతాయి కాలేజ్ తిరుగుతుంది, అది చెప్పొచ్చండి వాళ్ళ దగ్గర అంటున్నా అడిగినప్పుడు. ఏది వాళ్ళతో తిరుగుతున్నాడండి చెప్పండి. ఇప్పుడు అతని మీద మీరు ఎంత నెగిటివిటీ చెప్పగలిగితే అంత ఫాస్ట్ గా మీరు బయటపడతారు. ఇప్పుడు మా పక్కన వాళ్ళతో కూడా ఫోన్ మాట్లాడతాడు పద్దాక. నేనేమో ఆ మాటే చెప్పండి. ఇప్పుడు మీరు మీ దగ్గర ఏమేమి ఉన్నాయో చర్చిలో కూడా తిరుగుతాడు, చేతులు మీ దగ్గర అడుగుతుంటే నన్ను కొడతా కొట్టున్నాడు. ఆ మాటలే చెప్పండి. ఇప్పుడు మీరు ఎంత చెబితే అంత మీకు పాజిటివ్ అవుతుంది, అతనికి నెగిటివ్ అవుతుంది. పెళ్లి చేసుకోమంటే మరి ఇప్పుడు అదే పెళ్లి చేసుకుంటారని 18 సంవత్సరాల నుంచి ఇలా గడిపేస్తున్నారు, డబ్బులు తీసేసుకుంటూ. ఆ మాట చెప్పానండి. ఇలా పద్దాక ఒంట్లో బాగాలేదని, పిల్లలకు బాగాలేదని అలా తీసుకొచ్చి ఇచ్చానండి. మరి ఆధార్ అంటే అవి రాసుకున్నారు. ఇప్పుడు ఆధార్ అంటే అప్పుడు తీసుకెళ్ళాలండి. మిమ్మల్ని ఆధారం అడిగినప్పుడు నేను మీకు మళ్ళీ 2 రోజుల్లో ఇవన్నీ తీసుకొచ్చి మీకు సబ్మిట్ చేస్తానండి, మీ దగ్గర తీసుకొస్తాను 2 రోజుల్లో అని చెప్పి రండి బయటికి. అదే నేను చెప్తున్నా. ఒక 2 రోజుల్లో మీకు కావాల్సిన ఆధారాలన్నీ నేను తీసుకొచ్చి ఇస్తానని చెప్పండి. ఏది వాళ్ళకి బలవంతంగా అడిగితే, అడగకుండా మీరు ముందే చెప్పారనుకోండి మొత్తంగా ఇరుక్కుంటాం. వాళ్ళంతటా వాళ్ళు గట్టిగా అడిగి మీ దగ్గర దానికి ఏం ఆధారాలు ఉన్నాయి తీసుకురావాలి. 1కి 10 సార్లు మిమ్మల్ని అడిగితే వాళ్ళు ఖచ్చితంగా అడుగుతున్నారు అని అర్థం. లేదు ఊరికే సరదాగా అడిగినా 1-2 సార్లు అడిగినా సరే పట్టించుకోకండి. కాదు 1కి 4 సార్లు 5 సార్లు అడిగితే అంటే మిమ్మల్ని ఆధారాలు అడిగితే మేము ప్రొసీడ్ అవుతామని చెప్పినట్లు. అప్పుడు తీసుకొస్తామని చెప్పండి. అది అడిగినప్పుడు నేను తీసుకొస్తానండి 2 రోజుల్లో తీసుకొస్తాను అని చెప్పేసి చెప్పండి. సరిపోద్ది. అదే సరే మరి అయితే పిలిచిన తర్వాత మీరు మాట్లాడిన తర్వాత అంతా మాట్లాడి బయటకు వచ్చాక